శ్రీమహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ప్రస్తుత సద్విషయము హరుని ఎన్నడూ మరవబోకుము, హరిని భక్తిని కొలువుము. చెక్కను కాలిస్తే బొగ్గు వస్తుంది. బొగ్గు పూర్తిగా వృద్ధి చెందితే వజ్రంగా అవుతుంది. జగత్తు నిలిచి ఉన్నప్పటికీ దాని మాయచేత ప్రభావితులము కాకుండా అంతా విష్ణుమయంగా చూడగలిగినప్పుడు మన అజ్ఞానం అంతరించిన స్థితిలో ఆ బొగ్గు వలె ఉంటాము. అందువల్ల విష్ణువు నల్లగా ఉంటాడు. బొగ్గు వజ్రంగా మారిన దశలో అంటే స్ఫటిక స్థితిలో ఉన్నప్పుడు శుద్ధ స్ఫటిక సంకాశుడైన పరమేశ్వరుడే దేవుడు అయి ఉంటాడు. బొగ్గు వజ్రం ఒకటికొకటి వేరు కాదు, ఇది అది ఒకటే. మహావిష్ణువు పరమేశ్వరుడు ఒక్కరే. జగత్తు, కోరికలు, ఆసక్తులు, వాటి కారణమైన మాయ, వాటి రంగురంగుల క్రీడ వీరిరువురిలో లేవు. ఆధునిక విజ్ఞానం ప్రకారం మహావిష్ణువు యొక్క నల్ల రంగు, శివుని యొక్క తెల్లదనము సప్తవర్ణాలు లేవు. మాయ వల్ల సత్వమైన తత్వం వేరుగా భాషించినప్పుడు రంగులు కనిపిస్తాయి. ఆంగ్లంలో ఒక మాట ఉన్నది కదా, ఏదైనా ఉన్న మాటను విభేదంతో వెల్లడిస్తే సత్యదూరమైనది అనే అర్థంలో ఇది రంగులు అద్దిన మాట, కలర్డ్ వర్షన్ అని అంటారు కదా. అక్కడ రంగు ఉన్నది అంటే మిథ్య అయిన దానికి వద్దకు చేరాము అని అర్థం. రంగులలో అతీతంగా ఉన్న నల్లని వాడైన విష్ణువుకు, తెల్లని శివునకు మన మనస్సును అర్పిస్తే మనం సత్యానికి చేరువుగా ఉంటాము. పరమమైన ఆ తెలుపుకు చిహ్నంగా శైవులు విభూతిని ధరిస్తారు. ఎప్పటికీ నిలిచిపోయేది విభూతి. తిరునీర్ తిరు అనగా పవిత్రమైన, నీర్ అనగా నివురు అనగా బూడిద. తెలుగులో తిరునివురు అనుకోవచ్చు. అనేది విష్ణువుకు రూపమైనది, ఈ జగత్తుకు భూమికి సంకేతమైనది. భూమి నుండి జనించినది అంతా, మొక్కలు, చెట్లు, తీగలు అన్నీ తిరిగి భూమిగానే మారి నశించిపోతాయి. అందువల్ల మట్టి కూడా అంతిమ స్థితికి సంకేతమే. అందువల్లే వైష్ణవులు తిరుమణిని, తిరు పవిత్రమైన మన్ను, తెలుగులో తిరునామం అనుకోవచ్చు, ధరిస్తారు. తిరునీర్, తిరుమణి అని రెండు ఒకే తత్వాన్ని సూచిస్తాయి. హరుహరులకు ఏ భేదము లేనట్టే వారు ధరించే సంకేతాలలో కూడా ఏ భేదము లేదు. లోకంలో ఉంటూ కూడా వైష్ణవుడు పైకి చూస్తున్న గుర్తును ధరిస్తారు. శివయోగ స్థితిలో అంతా సమస్థితి అవుతుంది అనే భావంతో విభూతిని అడ్డంగా పైకి కాకుండా ధరిస్తారు శైవులు. శివునికి విష్ణువుకు భేదం సృష్టించడం అస్సలు సరైన పని కాదు. వైష్ణవులు అనగా ఆళ్వారులు, శైవులు అనగా నాయనార్లు, సాధువులు వారి భక్తి ఉద్రేక స్థితిలో ఇద్దరిని ఒకే స్వరూపంగా భావించి కీర్తించినారు. మూడవ రోజు నెలవంకను జటలో కుడివైపు ధరించిన వాడిని గురించి ఆళ్వారు పాడితే, ఎడమ పక్కకు ఉండి కుండతో నాట్యం చేసిన వాని గురించి శైవ తిరుమురై ప్రస్తావిస్తుంది. కుండతో నృత్యం చేసిన వాడు కృష్ణ పరమాత్మ. గోపికలతో కుండను పట్టుకుని ఆటలు ఆడినవాడు. తమిళనాడులో అనాది కాలంగా ఈ పరస్పర అవగాహన ఉండింది. అందువల్లే 27 నక్షత్రాలలో శివుడి తార అయిన అతిర, అరుద్ర అనబడే ఆరుద్ర నక్షత్రం, విష్ణు అవతారమైన ఓణం, శ్రవణలకు మాత్రమే తిరు అనే పదం సంస్కృతంలో శ్రీ సమానార్థకం జోడించి తిరువాతిరై, తిరువోణం అని అంటారు. ఈ అవగాహన వైఖరిని వికసింపజేసుకోవాలనే దృష్టితో తమిళనాడుకు చెందిన కవయిత్రి, భక్తురాలు సాధ్వీమ తల్లి అయిన అవ్వయ్య చిన్నతనంలోనే హరుని ఎన్నడూ మరవబోకుము, విష్ణువుని సేవింపుము అంటూ ఉపదేశాన్ని ఇచ్చింది. ఒక మూర్తిని ఇష్టదేవతగా పెట్టుకుని పూజిస్తే అది మనసును ఏకాగ్రం చేసుకోవటంలో సహాయపడుతుంది అనిపిస్తుంది. ఇది న్యాయమైన విషయమే, కానీ దీనివల్ల ఇంకొక మూర్తిని తక్కువగా భావించరాదు. కులదేవతామూర్తిని ఆరాధించవచ్చు, అయినా ఈ రూపంలో మనం
నిరాకారుడైన పరమాత్ముడినే పూజిస్తున్నాము. ఆ పరమాత్మయే ఇతర రూపాలను కలిగి ఉండగలడు. మన దేవుడిని ఇతరులు పూజించే ఆ రూపాలను ధరించాడు అనే అవగాహన కలిగి ఉండాలి. మన దేవుడే ఇతర దేవుళ్ళ రూపంలో ఉన్నాడని భావిస్తే ఆ ఇతర రూపాలతో మనకు అనుబంధం ఏర్పడకపోయినా కనీసం ఇతర దేవతలు మన దేవుని కన్నా తక్కువ స్థాయి వారు అనే భావన రాకుండా ఉంటుంది. అంతర్మత అనగా మత శాఖల మధ్య కలహాలు ఉండవు. మనమంతా ఒకే పరమాత్మ పిల్లలాగా కలిసి మెలిసి ఉండటానికి దోహదపడవలసిన మతంలో తగులు తలెత్తే పరిస్థితులు అన్నీ సమసిపోయి శాంతి అవగాహన వర్ధిల్లుతాయి. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249